ఈరోజు కరువు కష్టం గుండా కన్నీటి లోయ గుండా వెళుతున్న నువ్వు నిన్ను నీవు నిందించుకోవడం వల్ల, నీ భార్యను బిడ్డలు నిందించటం వల్ల, వాడు అలా చేశాడు, ఆమె అలా చేసింది, వాళ్ళు నాకు అన్యాయం చేశారు, వీళ్ళు నాకు ద్రోహం చేశారు, ఉన్న ఫలాన నా ఉద్యోగం తీసి పడేశారు, ఉన్న ఫలాన నా వ్యాపారం కుప్పకూలిపోయింది, ఆ దరిద్రుడు ఇలా చేశాడు, ఆ దరిద్ర కొట్టే ఇలా చేసింది, దానివల్లే దీనివల్లే అని చెప్పి వాళ్లకు వీళ్లకు బడి నువ్వు ఏడవడం వల్ల నీ వ్యాపారం తిరిగి నిలబడదు, పోయిన ఉద్యోగం తిరిగి రాదు, కుప్పకూలిపోతున్న కుటుంబం కట్టబడదు. నీ కష్టం ఏమిటో, నీ కష్టానికి కారణం ఏమిటో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న కష్టానికి ఇదిగో ఇది కారణం. ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు, ఈ తప్పుడు అడుగు వేశావు కాబట్టి ఈ కష్టాలు నీకు వచ్చినాయి. ఇక నుంచి అయినా జాగ్రత్త పడు అని దేవుడు నీకు తెలియచేస్తేనే మళ్ళా అదే పొరపాటు చేయకుండా, మళ్ళా అదే పరిస్థితికి రాకుండా నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు, నీ భవిష్యత్తును భద్రపరచుకోగలుగుతావు. ఈ వాస్తవం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది.